Hey guys, నేను మీ బాలు స్టోరీస్. మన 365 డేస్ 365 బ్లాగ్స్లో ఈరోజు వచ్చేసి డే 8. సో ఈరోజు మన ఫుడ్ బ్లాగింగ్ డే అండ్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే నేను చూస్తాను. లెట్స్ గెట్ రెడీడ్ అండ్ గోయింగ్ టు ద లొకేషన్ అండ్ లెట్స్ గో లేట్ చేయకుండా. హే గైస్, ఎక్కడున్నాం, ఏంది బ్యాక్గ్రౌండ్ అంతా ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, ఈరోజు వచ్చేసి మనం నెక్సస్ మాల్కి అయితే వచ్చినాము. అరే ఏంద్రా మచ్చా, ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ ఉంది, నెక్సస్ మాల్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? సో బయట చాలా రొటీన్ అయింది బ్రో. మన 100 Day 100 బ్లాగ్స్ కూడా చాలా వరకు మనం బయటనే బ్లాగ్స్ తీసినాము. సో మనం కొత్తగా ట్రై చేయడం కోసం నెక్సస్ మాల్ ఫుడ్ కోర్ట్లో అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఈరోజు ఏంది బ్లాగ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాం లేట్ చేయకుండా. లెట్స్ గెట్ ఇన్ టు దట్. మన వాలెట్లో అయితే 500 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇదే ఛాలెంజ్ అనమాట. 500 రూపీస్లో మనం ఇక్కడ ఏమేమి బై చేస్తాం, ఎన్ని ఐటమ్స్ బై చేస్తామో చూద్దాము లేట్ చేయకుండా. లెట్స్ గో. మన 500 పర్చేస్లో మనకి ఏమేమి వచ్చినాయో చూద్దామా, అండ్ ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో కూడా మీకు చూపిస్తా. సో గైస్, మనకి బర్గర్ కింగ్లో వచ్చేసి మనకి ఇదైతే 198 రూపీస్ పడింది. సో మనకి ఇక్కడ వచ్చేసి కోక్, బర్గర్, మకానీ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అంతేకాకుండా టాకో బెల్లో వచ్చేసి రైస్ అండ్ ర్యాప్, ఇది వెజ్ ర్యాప్ అయితే తీసుకున్నా. సో గైస్, మనకున్న 500 బడ్జెట్లో 400 ఆల్రెడీ అయిపోయినాయి కదా. సో లాస్ట్ మనమైతే ఫ్రోస్టిక్లో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో ఓవరాల్గా మన 500 అయితే కంప్లీట్ అయిపోతాయి. లెట్స్ గో. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఓరియో ఉంది, బటర్ స్కాచ్ ఉంది. నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం. ఒక 80 రూపీస్ పెట్టి బటర్ స్కాచ్ అయితే బై చేద్దాం. లెట్స్ గో బ్రో. ఒకటి అంతేకాకుండా లైక్ ఫైనల్గా ఫ్రోస్టిక్స్లో ఐస్ క్రీమ్. సో మనకైతే 1 2 3 4 5 6 ఐటమ్స్ అయితే వచ్చినాయి 500లో. లెట్స్ టేస్ట్ ఇట్. ఇది నాకు మాల్లో ఫేవరెట్ అయిన లైక్ అవుట్లెట్ ఏదైనా ఉందంటే నాకైతే బర్గర్ కింగ్. దాంట్లో మకానీ బర్గర్ మాత్రం నాకు చాలా ఫేవరెట్. మక్నీ బర్గర్ ఒకటి, అండ్ దీంతోపాటు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే కోక్ కూడా వచ్చింది. ఫస్ట్ అయితే వీటి టేస్ట్ చేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. ఆసమ్ డేట్. బర్గర్స్లో నాకు నచ్చిన 2-3 బ్రాండ్స్ చెప్తా. ఫస్ట్ అయితే అన్డౌటెడ్లీ బర్గర్ కింగ్, సెకండ్ అయితే KFC, అండ్ థర్డ్ వచ్చేసి లియోన్స్ ఉంటుంది. లియోన్స్లో కూడా బర్గర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. అంటే బర్గర్ కింగ్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉంటాయి. క్రిస్పీ ఉంటుంది, మకానీ బర్గర్ ఉంటుంది, BK బర్గర్స్, మెనూ ఎవ్రీ వీక్కి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే నాకు బెస్ట్ అండ్ బెస్ట్. యాడింగ్ టు ఇదేంటి ఫ్రెంచ్ ఫ్రైస్. ఏమో కానీ మాల్లో అది పోయేసరికి అందరు చూసిండు, ఇజ్జత్ పోయింది ఇప్పుడు. ప్లేస్ దెబ్బకి మార్చేసిన. సో అది అట్లా అవుతుంటాయి. సో అది లెట్స్ కంప్లీట్ దిస్. మన ఐస్ క్రీమ్ మాత్రం ఇక బ్లాగ్ చెప్పేలోపు సగం అయితే కరిగిపోయింది. గైస్, నోట్ చేసేలోపు ఐస్ క్రీమ్ అయితే సగం కరిగిపోయింది. మనకి ఓవరాల్ 500లో 6 ఐటమ్స్ వచ్చినాయి. సో అవన్నీ అయితే సాటిస్ఫైడ్ అయినామని అంటే అస్సలు బిల్కుల్ కాలేదు బ్రో. కడుపు అయితే నిండిపోయింది, బట్ మనం బయటికి వెళ్ళి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం కదా, సో అట్లయితే నాకు అనిపించలేదు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు.
చాలా వరకు అట్లనే వదిలేసిన. సో ఓవరాల్గా ఇండివిజువల్ టేస్ట్ వైజ్కి వస్తే ఓకే 50 అబోవ్ 80 బిలో అట్లా ఉన్నాయన్నమాట. సో ఈసారి అయితే వ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం 500 మాత్రం దీనికన్నా బెస్ట్ బై కూడా చేయొచ్చు అనిపించింది. సో నేనైతే లైక్ దాంట్లో ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడానికి ట్రై చేసినా కాబట్టి మ్యాక్సిమం ఐటమ్స్ అయితే మనకు రాలేదు. అంటే మనం ఏదైతే ఏం చేసినామో అవి రాలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకొకసారి దానికన్నా పెద్ద ప్రైస్ తీసుకొని అప్పుడైనా మనకి ఏమైనా మంచి అంటే నెక్స్ట్ సారి 500 వేసినాం కదా, నెక్స్ట్ సారి 800కి వేద్దాం. సో అప్పుడు మనకి వాల్యూ బై వస్తుందా లేదో ఒకసారి చూద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. మన బ్లాగ్ నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై గైస్.